దామోదర డివోషనల్ ఛానల్కు స్వాగతం. 10వ రోజు పారాయణం. నిన్నటి అధ్యాయంలో మనము నారదుని మాటలను విని లక్ష్మీనారాయణులు వృద్ధ బ్రాహ్మణ రూపంలో తీర్థయాత్రలకి అనేక పట్టణాలకి వెళ్ళి పర్యటిస్తే కొంతమంది ఆ దంపతులకు సత్కారాలు చేస్తారు, కొంతమంది హేళన చేస్తారు. ఇలా కాదు అని చెప్పి తన నార్మల్ రూపంలో చతుర్భుజుడై కౌస్తభాది ఆభరణాలతో యథావిధంగా రూపాన్ని స్వీకరించినప్పుడు జ్ఞానసిద్ధుడైన ఋషి తన సిద్ధగణ సమేతంగా వచ్చి ఆయన్ని ఆరాధించాడు, అనేక విధాలుగా స్తుతించాడు. అక్కడి దాకా నిన్న చూసాం కదండి. ఈరోజు దాని కంటిన్యూషన్. జ్ఞానసిద్ధ ఉవాచ, వేదవేత్తల చేత వేద వేద్యునిగాను వేదాంత స్థితునిగాను రహస్యమైన వాణిగాను అద్వితీయునిగాను కీర్తించబడేవాడా, సూర్యచంద్ర శివబ్రహ్మాదుల చేత మహారాజాదిరాజుల చేత స్తుతించబడే రమణీయ పాదపద్మాలు గలవాడా, నీకు నమస్కారములు అని చెప్పి ఆ లక్ష్మీనారాయణని పొగుడుతున్నారు. పంచభూతాలు సృష్టి సంభూతులైన సమస్త చరాచరాలు కూడా నీ విభూతులే అయి ఉన్నాయి. శివసేవిత చరణ, నువ్వు పరమము కంటేనూ పరముడవు. నువ్వే సర్వాధికారివి. స్థావర జంగమ రూపమైన సమస్త ప్రపంచము కూడా దానికి కారణబీజమైన మాయతో సహా నీ అందే ప్రస్ఫుటమైపోతుంది. సృష్ట్యాదిని మధ్యలోనూ తదనంతరమున కూడా ప్రపంచమంతా నువ్వే నుండి ఉంటావు. భక్ష్య భోజ్య చోష్య లేహ్య రూప చతుర్విధాన్న రూపుడవు, యజ్ఞ స్వరూపుడవు కూడా నీవే. అమృతమయము పరమ సుఖప్రదము అయిన నీ సచ్చిదానంద రూప సంస్మరణ మాత్రం చేతనే ఈ సంసారమును సమస్తము వెన్నెట్లో సముద్రంలా భాసిస్తోంది. హే ఆనందసాగర, ఈశ్వర, జ్ఞానస్వరూప, సమస్తానికి ఆధారము, సకల పురాణ సారము కూడా నువ్వే అయి ఉన్నావు. ఈ విశ్వం సమస్తము నీ వల్లనే జనించి తిరిగి నీ అందే లయమవుతుంది. ప్రాణులందరి హృదయాలలోనూ ఉండే వాడివి, ఆత్మవాచ్యుడవు, అఖిల వంద్యుడవు, మనోవాగ గోచరుడవు అయిన నువ్వు కేవలం మాంసమాయలైన భౌతిక నేత్రాలకు కనిపించవు గదా తండ్రి. ఓ కృష్ణ, ఈశ్వర, నారాయణ, నీకు నమస్కారములు. నీ ఈ దర్శన ఫలముతో నన్ను ధన్యుణ్ణి చెయ్యి. దయామతివై నన్ను నిత్యము పరిపాలించు. జగదేక పూజ్యుడువైన నీకు మ్రొక్కడం వలన నా జన్మకు సాఫల్యాన్ని అనుగ్రహించు దాతవు, నేతవు, కృపా సముద్రుడవు అయిన నీవు సంసార సాగరంలో సంకటాల పాలవుతున్న నన్ను సముద్ధరించు. ఇంకా అనేక విధాలుగా పొగుడుతున్నారు. హే శుద్ధ చరిత, ముకుంద, త్రిలోకనాథ, త్రిలోకవాసి, అనంత, ఆదికారణ, పరమాత్మ, పరమహంసవతి, పూర్ణాత్మ, గుణతీత, గురు, దయామయ విష్ణు, నీకు నమస్కారము. నిత్యానంద సుధాబ్ధివాసి, స్వర్గాపవర్గప్రద, అభేద, తేజోమయ, సాధు హృత్పద్మస్థిత, ఆత్మారామ, దేవదేవేశ, గోవింద, నీకిదే నమస్కారములు. సృష్టి స్థితి లయకార, వైకుంఠవాస, బుద్ధివంతులైన వారు ఏని పాదాలయందలి భక్తి అనే పడవ చేత సంసార సాగరాన్ని తరించి నీ సారూప్యాన్ని పొందగలుగుతున్నారో అటువంటి తేజస్వరూపాలైన నీ పాదాలకివే నా ప్రణామాలు. అసలు ఎంత బాగా పొగుడుతున్నారో చూడండి ఆ భగవంతుడిని. ఆ భగవంతుడు కళ్ళ ముందు కనపడేటప్పటికీ ఆయనకు అనర్గళంగా ఇంత పొగడ్తలతో ఆయన నుంచి తబ్బిబ్బు చేసేస్తున్నారు. వేదాల చేత కానీ శాస్త్రతర్క పురాణ నీతి కావ్యాదుల చేత కానీ మానవులు నిన్ను దర్శించలేరు. నీ పాదసేవ భక్తి అనే అంజనాలను ధరించగలిగిన వాళ్ళు మాత్రమే నీ రూపాన్ని భావించగలిగి ఆత్మస్వరూపునిగా గుర్తించి తరించగలుగుతున్నారు. ప్రహ్లాద, ధ్రువ, మార్కండేయ, విభీషణ, ఉద్ధవ, గజేంద్రాది భక్త కోటులను రక్షించిన నీ నామస్మరణ మాత్రం చేతనే సమస్త పాపాలు నశించిపోతున్నాయి. ఓ కేశవ, నారాయణ, గోవింద, విష్ణు, మధుసూదన, త్రివిక్రమ, వామన, శ్రీధర, హృషికేశ, పద్మనాభ, దామోదర, సంకర్షణ, వాసుదేవ,
నీకు నమస్కారములు, నన్ను రక్షించు అని అన్ని కేశవనామాలు చెప్పి ఎంత పొగుడుతున్నారో చూడండి. ఈ విధంగా తెలపిలేని పారవస్యంతో తనను స్తుతిస్తున్న జ్ఞానసిద్ధుణ్ణి చిరునవ్వుతో చూస్తూ, జ్ఞానసిద్ధ, నీ స్తోత్రానికి నేను సంతోషభరితుడయ్యాను. ఏమి వరం కావాలో కోరుకో అన్నాడు విష్ణుమూర్తి. హే జగన్నాథ, నీకు నా యందు అనుగ్రహమే ఉన్నట్లయితే నాకు సాలోక్యాన్ని అంటే వైకుంఠాన్ని ప్రసాదించు అని కోరాడు. సాలోక్య ముక్తి అనేది ఒక రకమైన ముక్తి. భగవంతుడు ఉండే లోకంలో మనం ఉండాలి అని కోరుకోవడమే సాలోక్య ముక్తి అని కోరాడు జ్ఞానసిద్ధుడు. తథాస్తు అని దీవించి తక్ష వాహనుడైన శ్రీహరి ఇలా చెప్పసాగాడు. జ్ఞానసిద్ధ, నీ కోరిక నెరవేరుతుంది. కానీ అత్యంత దురాత్ములతో నిండిపోతున్న ఈ నరలోకములో మహాపాపాత్ముల సైతము సులువుగా తరించే సూత్రాన్ని చెబుతున్నాను విను. సత్పురుష, నేను ప్రతి ఆషాఢ శుద్ధ దశమి నాడు లక్ష్మీ సమేతుడినై పాలసముద్రంలో పవళించి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు మేల్కొంటాను. నాకు నిద్రా సుఖాలనిచ్చే ఈ 4 నెలలు ఎవరైతే సద్వ్రతాలను ఆచరిస్తారో వారు విగత పాపులై నా సాన్నిధ్యాన్ని పొందుతారు. విజ్ఞులు వైష్ణవులు అయిన నీవు, నీ సహవ్రతులు కూడా నేను చెప్పిన చాతుర్మాస్య వ్రతాచరణ చేయుడు. చాతుర్మాస్య వ్రతాచరణ శూన్యులైన వాళ్ళు బ్రహ్మహత్యా పాతక ఫలాన్ని పొందుతారని తెలుసుకోండి. నిజానికి నా నిద్ర, మెలకువ, కళ అనే అవస్థాత్రయమేదీ లేదు. నేను వానికి అతీతుడను. అయినా నా భక్తులను పరీక్షించడానికి నేనలా నిద్రామిషతో జగన్నాటక రంగాన్ని చూస్తుంటానని గుర్తించు. ఆయన నిద్రపోతాడా చెప్పండి? ఆ 4 నెలలు ఆయన పడుకుంటే ఇంకా ఈ ప్రపంచం అంతా ఉంటుందా? ఒక్కసారి చూడండి. చాతుర్మాస్యాన్నే కాకుండా నీవు నాపై చేసిన స్తోత్రాన్ని త్రికాలముల యందు పఠించే వాళ్ళు కూడా తరిస్తారు. వీటిని లోకంలో ప్రచారం చేసి లోకోపకారానికి నడుం కట్టు. ఈ విధంగా చెప్పి ఆదినారాయణుడు లక్ష్మీ సమేతుడై ఆషాఢ శుక్ల దశమి నాడు పాలసముద్రాన్ని చేరి శేషతల్పంపై శయనించాడు. అంగీరస ఉవాచ, అంగీరసుడు ఇలా చెప్తున్నాడు. అంగీరసుడు ఎవరండి? నిన్నటి కథలో ఆ చెట్టు ఇట్లా 2గా పగిలిపోయినప్పుడు బయటికి వచ్చిన ఆ పురుషునికి అంగీరసుడే తత్వబోధ చేస్తున్నాడు కదండి ఆయన. ఓయి, నీవడిగిన చాతుర్మాస్య వ్రత మహిమ ఇది. దురాత్ములైనా పాపులైనా సరే హరిపారాయణులై ఈ చాతుర్మాస్య వ్రతాచరణ చేసే బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్ర, స్త్రీ జాతుల వారందరూ కూడా తరించి తీరుతారు. ఈ వ్రతాన్ని చేయని వాళ్ళు గోత్ర హత్యా ఫలాన్ని, కోటి జన్మలు సురాపానం చేసిన పాపాన్ని పొందుతారు. శ్రద్ధాభక్తులతో ఆచరించే వాళ్ళు 100 యజ్ఞాలు చేసిన ఫలాన్ని, అంత్యంలో విష్ణులోకాన్ని పొందుతారు. ఈ చాతుర్మాస దీక్ష అనేది చాలా మంది పెద్ద పెద్ద ప్రజ్ఞావంతులైన వారందరూ స్వీకరిస్తూనే ఉంటారు. ఎగ్జాంపుల్కి చినర్జియర్ స్వామీజీనే కావచ్చు, కామకోటి పీఠాధిపతులే కావచ్చు. మా చిన్నప్పుడైతే మా అయ్యగారి ఇంట్లో అయ్యగారి కొడుకు గారు ఈ చాతుర్మాస దీక్షను తీసుకొని, బద్రీనారాయణులు గారు అనమాట ఆయన పేరు, చాతుర్మాస దీక్ష తీసుకొని ఒక చిన్న కుటీరంలాగా ఏర్పరచుకొని ఆ 4 నెలలు ఎక్కడికి వెళ్ళేవారు కాదనమాట. ఈ చాతుర్మాస దీక్ష అనేది బ్రహ్మచారులకి ఒక రకంగా, మామూలు వాళ్ళకి ఒక రకంగా అలాగా ఉంటుంది అట. 19వ అధ్యాయము. జనకుని కోరికపై వశిష్ఠుడు ఇంకా ఇలా చెప్పసాగాడు. ఓ మిథిలా రాజ్య దౌరేయ, ఈ కార్తీక మహత్యమును గురించి అత్రి అగస్య మునుల నడుమ జరిగిన సంవాదమును తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఒకనాడు అత్రి మహాముని అగస్త్యుణ్ణి చూసి, కుంభ సంభవ, లోకత్రయోపకారం కోసము కార్తీక మహాత్మ్య బోధకమైన ఒకానొక హరిగాథను వినిపిస్తాను విను. వేదములతో సమానమైన శాస్త్రము గాని, ఆరోగ్యానికి ఈడైన ఆనందము గాని, హరికి సాటైన దైవం గాని, కార్తీకంతో సమానమైన నెల కానీ లేవయ్యా.
కార్తీక స్నాన దీపదానాలు విష్ణార్చనలు వలన సమస్త వాంఛలు సమకూరుతాయి. ముఖ్యంగా కలియుగ ప్రాణులు కేవలం విష్ణు భక్తి వలన మాత్రమే విజయ వివేక విజ్ఞాన యశోధన ప్రతిష్టాన సంపత్తులను పొందగలుగుతున్నారు. ఇందుకు సాక్షీభూతంగా పురంజయుని ఇతిహాసాన్ని చెబుతాను అని చెప్తున్నారు. పురంజయోపాఖ్యానము. త్రేతాయుగంలో సూర్యవంశ క్షత్రియుడైన పురంజయుడనేవాడు అయోధ్యను పరిపాలించేవాడు. సర్వశాస్త్రవిదుడు, ధర్మజ్ఞుడు అయిన ఆ రాజు అత్యధికమైన ఐశ్వర్యం కలగడంతో అహంకరించిన వాడై బ్రాహ్మణ ద్వేషి, బ్రాహ్మణ భూహత్త, సత్య శౌచ విహీనుడు, దుష్ట పరాక్రమయుక్తుడు, దుర్మార్గవర్తనుడు అయి ప్రవర్తింపసాగాడు. తద్వారా అతని ధర్మబలం నశించటంతో సామంతులైన కాంభోజ కురుజాదులు అనేక మంది ఏకమై చతురంగ బలాతో వచ్చి అయోధ్యను చుట్టి ముట్టడించారు. ఈ వార్త తెలిసిన పురంజయుడు కూడా బలమదయుక్తుడై శత్రువులతో తలపడేందుకు సిద్ధమయ్యాడు. పెద్ద పెద్ద చక్రాలున్నది, ప్రకాశించేది, జెండాతో అలంకరింపబడినది, ధనుర్బాణాదిక శస్త్ర అస్త్రాలతో సంపన్నమైనది, అనేక యుద్ధాలలో విజయం సాధించినది, చక్కటి గుర్రాలు పూంచినది, తమ సూర్య వంశాన్వయమైనది అయిన రథాన్నధిరోహించి రథ, గజ, తురగ పదాదులు అనబడే 4 రకాల బలములతో నగరం నుండి వెలువడి చుట్టుముట్టిన శత్రు సైన్యములపై విరుచుకుపడ్డాడు. దీని స్టోరీ రేపు కంటిన్యూ చేద్దాము. ఏవం శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మాహాత్మ్యే ఏకోనవింశతి అధ్యాయౌ దశమ దిన నాటి పారాయణం సమాప్తం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.